హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా? ఎస్, ఒక్క గంట మనది కాదు అని కొంచెం ఇష్టంగా చేస్తే కష్టమేముంటుందిలేండి, కానీ చక్కగా ఇష్టంగానే చేసామంటే ఈ ఫ్రై పీస్ బిర్యానీ అచ్చు అలానే అంటే రెస్టారెంట్ స్టైల్లోనే మీరు పెద్ద 5 స్టార్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా మేబీ ఈ టేస్ట్ దొరకకపోవచ్చండి, కానీ మీ ఇంట్లోనే మీరు చేసేయచ్చు. మరి ఎలా చేద్దామో చూద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని ఈ గ్లాస్తో తీసుకున్నా. నేను 1 కేజీ అంటే ఈ గ్లాస్తో నాకు 4 గ్లాసులు వచ్చాయి. నానబెట్టేస్తాం. ఆ తర్వాత చికెన్ 1 కేజీ చికెన్ తీసుకున్నాను అండ్ ఇలా బిర్యానీ పీసెస్గా కట్ చేయించేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఇలా కట్స్ పెట్టుకున్నట్లయితే లోపలికి చక్కగా ఉడికి అలాగే మనం పెట్టిన మసాలాలు అవి మంచిగా ఉండడం కోసం అంటే పీల్చుకోవడం కోసం కట్స్ పెట్టాం. ఆ తర్వాత ఉప్పు వేసి నానబెట్టి ఈ మసాలా దినుసులు అయితే రెడీ చేసుకోవాలి. ధనియాలు, నల్ల యాలుక, లవంగాలు, యాలికలు, అలాగే అనాస పువ్వు, బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లేవర్, జాపత్రి, మరాఠీ మొగ్గ, యాలకులు, ఇలా హోల్ గ్రామ్ గరం మసాలా అన్నీ కూడా ఒక్కొక్క స్పూను తీసి చక్కగా వేయించుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా పౌడర్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అంటే మందంగా ఉన్న గిన్నె తీసుకొని మనం 1 కేజీ బియ్యం తీసుకున్నాము అంటే ఒక 4 గ్లాసులు వచ్చినాయి కదా. గ్లాస్తో అయితే 6 గ్లాసులు వేయండి, లీటర్గా అయితే 2.5 లీటర్లు పోయండి. ఆ తర్వాత 3 నుంచి 4 పచ్చిమిర్చి అలాగే 2-3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రెడీ చేసుకున్నదైతే మంచి టేస్ట్లో ఉంటుంది. సో అలా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ వాటర్ని మరిగించి ఆ మరిగేటప్పుడు చికెన్ పీసెస్ అంటే మనం ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ వేసేయండి. సో ఆ నీటిలో ఇవి మంచి టెండర్గా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సూపర్ ఉంటుంది. ఆ తర్వాత వేరే బాణలీలో ఒక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే తీసుకొని మనం బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకుందాం. నేనైతే ఒక 2 ఉల్లిపాయలు చక్కగా గ్రీటర్తో గ్రీట్ చేసుకొని ఇలా సన్నటి ముక్కలు అయితే తీసుకున్నాం. అలానే తీసుకోవాలి, అప్పుడే ఈక్వల్ సైజులో ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి. వాటిని బ్రౌన్గా వేయించి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మనం చికెన్ని ఒక 70% అంటే మొత్తంగా ఉడికించేయకుండా ఇలా పై తేటంతా తీసి పక్కన పాడేసేయండి. ఆ తర్వాత ఇలా 70% ఉడికించిన చికెన్ని వడకట్టేసి వాటర్ మనం పక్కన పెట్టుకోవాలి. అంటే వాటర్ మనకి చాలా ఇప్పుడు అవసరమవుతాయి. సో వేరే బాణలీలో అంటే బిర్యానీ వండే బాణలీలో మందంగా ఉన్న దానిలో ఒక 2 కప్పుల అంటే స్పూన్స్తో కొలుచుకుంటే ఒక 5-6 కప్పుల నూనెను వేసుకోండి. ఆ తర్వాత మనం హోల్ గ్రామ్ గరం మసాలా రెడీ చేసుకున్నాం కదా, సేమ్ అవే ఒక్కొక్క స్పూను తీసుకొని ఇలా ఆయిల్లో అయితే వేయించేయండి. తెలుసు కదా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాజికాయలు, జాపత్రి, మిరియాలు, స్టోన్ ఫ్లవర్ అయితే చాలా ఇంపార్టెంట్. అంటే రాతి పువ్వు అంటారు. ఇది అయితేనే మన బిర్యానీ మంచి టేస్ట్లో వస్తుంది. సో ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసి ఆ తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు అలాగే జీడిపప్పు వేసేసుకోండి. ఆ తర్వాత ఒక గుప్పెడు అంటే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేయండి. ఆ తర్వాత సన్నగా చిన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర ఇంకా కరివేపాకు చక్కగా వేసి వేయించేయండి. నూనెలో వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత మనం చికెన్ వడకట్టి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కొలుచుకొని అంటే మనం బాస్మతి రైస్ ఎన్ని గ్లాసులు వేసాం? 4 గ్లాసులు. సో గ్లాసుకి 2 చొప్పున 6 గ్లాసులు అయితే వేసేయండి. వేసి మిగిలిన వాటర్ పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వేరే ఒక బాణలీలో
ఇలా నూనె, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయ చీలికలు, ఇది మనకి మటన్ ఫ్రై కోసం అన్నమాట. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి మనం వడకట్టి పెట్టుకున్న చికెన్ని వేసేసి చక్కగా పుదీనా, కొత్తిమీర తరుగు, అలాగే కరివేపాకు, కారం, పసుపు ఇంకా వేసి చక్కగా కలిపేసేయండి. ఒక్కసారి మొత్తం కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, ఆ పౌడర్ని ఒక హాఫ్ మాత్రమే వేయండి. అంటే ఎక్కువ ఏమీ వేయక్కర్లేదు, ఒక హాఫ్ అయితే వేస్తే సరిపోతుంది. స్పూన్స్ ప్రకారం తీసుకుంటే ఒక 5 స్పూన్లు వేసి ఈలోపు మన ఎసరు మరుగుతుంది కదా, అప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఎసరులో వేసేయండి. ఇప్పుడు ఒక పక్క రైస్ ఉడుకుతుంది, ఇంకొక పక్క మనం చికెన్ ఫ్రైని కూడా రెడీ చేసుకుందాం. సో 2 కూడా మనం రెడీ చేస్తాము. మూత పెట్టేసి మూత మీద బరువు ఏమైనా పెట్టినట్టయితే ఆవిరికి చక్కగా మెత్తగా అండ్ ఎక్కడా కూడా విడిపోకుండా ఉడికిపోతుంది. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలి ఇలా ఉంటుంది. ఒక్కసారి కలిపేసుకొని ఇంకొంచెం గరం మసాలా వేసి ఉడికించేయండి. ఇప్పుడు మనం రైస్ని ఒక 70% ఉడికించేస్తాము. ఆ తర్వాత చికెన్ అయితే ఆయిల్ పైకి తేలి ఇలా పైకి వచ్చేస్తుంది. 2 ఒకసారి మూత పెట్టాం కదా, 2 ఒకసారి మూత తీస్తే 2 ఇలా రెడీ అవుతాయి. ఆ తర్వాత చికెన్ మీద కొంచెం పుదీనా, ఇంకా కొత్తిమీర, ఇంకా 1 లేదా 2 నిమ్మ చెక్కల్ని పిండేసేయండి. చూసారు, నిమ్మ చెక్క అంటే స్పూన్స్ ప్రకారం తీసుకున్నట్లయితే ఒక 3 నుంచి 4 స్పూన్ల నిమ్మరసం. ఏమండి, టేస్ట్లో మాత్రం దోకా ఉండదు. మరి ఒక్కసారి మీరు ట్రై చేసి తప్పకుండా చూడండి. 70% ఉడికిన రైస్కి మనం ఇలా కలర్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. రెడ్, ఎల్లో ఇంకా గ్రీన్ అయితే నేను వేశాను. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా మిఠాయి రంగు, అదే. లేదు అంటే మీరు కొంచెం దేశవాళీ గులాబీ పువ్వు లేదా మీకు కావాల్సిన కలర్ని యాడ్ చేసుకోండి. చూసారా, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ కలర్ వేసాక ఒక్కసారి కలిపేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి దించినట్లయితే ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేసారంటే మీ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో రెస్టారెంట్లో కూడా మీకు ఇలాంటి దొరకదు అన్నట్టు ఉంటుంది. సో ఎవరు తిన్నా సరే మీకు కాంప్లిమెంట్స్ పక్కాగా ఇస్తారు. ఎక్కువ ఘాటుగా ఉండదు, అలా అని చప్పగాను ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దలు అందరూ కూడా మంచి ఎంజాయ్ చేసే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ బెస్ట్ బిర్యానీ. మరి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వెరైటీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ వేసుకున్నారైతే మీలాగా ఇంకొక 10 మంది చూసి ఇంట్లో అందరినీ సంతోషపెట్టే టైం అయితే వచ్చేస్తుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసేయండి. ఫ్రై పీస్లు కూడా లోపల మనం ఉడికించాం కాబట్టి అల్లం వెల్లుల్లి టేస్ట్తో ఎంతో బాగుంటాయి. పిల్లలు వాళ్ళంతట వాళ్ళే తీసుకొని తినే అంత ఈజీగా ఉంటాయి. పిల్లలు అంటే 4 years బిలో ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు అని అర్థం అన్నమాట. సో 5 నుంచి 6 years దాటిన వాళ్ళైతే బిర్యానీకి చక్కగా ఫిదా అవ్వక తప్పరు కదా. సో మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ బిర్యానీ అయితే నేను మా తమ్ముళ్ళందరికీ కూడా రాఖీ స్పెషల్గా అందరినీ పిలిచి ఇలా చేసి పెట్టాను. వాళ్ళైతే ఫిదా. మరి మీరు కూడా ఫిదానే కదా. థ్యాంక్ యూ.